ఒక ఊరికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి చుట్టుపక్కల అన్ని రాజ్యాల్లో తన రాజ్యం గొప్పదిగా గుర్తించబడాలని తాపత్రయం ఉండేది. ఒక సంవత్సరం దీపావళి పండుగ దగ్గర పడుతుంటే రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. అన్ని రాజ్యాల కన్నా ఆయన రాజ్యంలో పండుగ బాగా జరిగింది అనిపించుకోవాలని ఒక పోటీ ప్రకటించారు. రాజ్యంలో అందరికన్నా బాగా దీపాలు పెట్టిన వారికి రాజుగారు స్వయంగా బహుమానం ఇస్తారని రాజ్యమంతా దండోరా వేయించారు. రాజ్యంలో ప్రజలంతా కూడా పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరిని మించి ఒకరు ఇంటికి దీపాలు పెట్టుకుని అలంకరించుకున్నారు. దీపావళి రోజు సాయంత్రం రాజుగారు తన పరిచారికలతో రాజ్యాన్ని పర్యటించారు. ఎన్నో అద్భుతమైన ఇళ్లను చూసి చాలా సంతోషించారు. ఊరి అంచులలో మటుకు ఒక ఇల్లు చీకటిగా కనిపించింది. రాజుగారు ఆ ఇంటిని చూసి, ఆ ఇంట్లో ఎవరుంటారు, ఎందుకు వాళ్ళు ఇల్లు అలంకరించుకోలేదు అంటూ ఆ ఇంటి వైపు అడుగులు వేశారు. ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంటి బయట రహదారిలో ఒక చిన్న దీపం వెలుగుతుంది. ఆ దీపం వెలుగులో రహదారిలో ఒక గొయ్యి కనిపించింది. ఇంటి అరుగు మీద ఒక అవ్వ కూర్చుని ఆ దీపం ఆరిపోకుండా అందులో నూనె పోస్తుంది. ఇది చూసిన రాజుగారు, "అవ్వ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మీ ఇంటికి దీపాలు ఎందుకు పెట్టలేదు?" అని అడిగారు. "నా దగ్గర ఒకరోజు దీపం పెట్టే అంత డబ్బే ఉంది. రహదారి మీద ప్రయాణం చేసే బాటసారులు ఈ గొయ్యి కనిపించకపోతే ఇందులో పడిపోతారు. అందుకే దీపం నా ఇంటిలో పెట్టకుండా నేను రోజు వచ్చి ఇక్కడ దీపం పెడతాను" అని చెప్పింది.